హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటానని చెప్పావు చిన్నప్పుడు, గుర్తుందా రవి అని ప్రభావతి అంటుంది. నువ్వేగా దాన్ని బయట వదిలేసి వస్తేనే ఇంట్లోకి రానిస్తానని చెప్పావు కదమ్మా. ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేదు. అలాంటిది ఎవడికో పుట్టిన వాడిని తీసుకువచ్చి ఇంటి వారసుడిని పెంచుతానంటే ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావురా అని ప్రభావతి అంటుంటే, ఆ కుక్కని పెంచినా బాగుండేది, కొంచెం విశ్వాసంగా ఉన్నా ఉండేది. ఈ నగలు మిన్నోడిని పెంచావు, అసలు విశ్వాసమే లేదు అని బాలు అంటుంటే, రేయ్ మధ్యలో నన్ను లాగొద్దురా నువ్వు, దేవుడు నిన్ను క్షమించాడు అని మనోజ్ అంటాడు. అయినా నీకు పిల్లలు పుట్టరని ఏ డాక్టరు చెప్పలేదు కదరా, ఇలాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయని ప్రభావతి అడుగుతుంటే, ఇక బాలుని, మాకు తర్వాత ఎవరు పుట్టినా పెద్దవాడు మాత్రం చింటూనే అవుతాడు అని బాలు అంటుంటే, మీరు సంపాదించిన డబ్బు మీ బతుకే సరిపోవడం లేదు, మళ్ళీ మీరు ఇంకొక కున్నారిని పెంచుతారా, అది మేము చూసుకుంటాంలే కానీ నీకెందుకు అని బాలు అంటాడు. నీ బుద్ధి నీకే పుట్టిందా, నీ పెళ్ళాం నేర్పిందా అని ప్రభావతి అడుగుతుంది. ఇది నా ఇల్లు, ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నేనే చెప్తాను. ఇంటి ముందు ఇది ప్రభావతి ఇల్లు, మేమంతా రెంట్కుందామని బోర్డు పెడతానులే అని బాలు అంటాడు ప్రభావతితోటి. ఇక అప్పుడే రోహిణి అయితే లోపలికి వస్తుంది. అదిగో పార్లర్ అమ్మ కూడా వచ్చింది. పార్లర్ అమ్మ, చింటూని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం, నీ ఉద్దేశం ఏంటి అని బాలు అయితే ఇక రోహిణిని అడుగుతాడు. ఈ ఇంటికి పెద్ద కొడలు కాబట్టి నువ్వే చెప్పు రోహిణి అని ప్రభావతి అంటుంది. బాలు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, కానీ తరతరాలుగా మన రక్తం మన వారసత్వం అంటూ మాట్లాడుకునే మనకు ఈ విషయం అంత తొందరగా జీర్ణం కాదు బాలు అని సత్యం అంటాడు. పైగా అటు చింటూ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకోవాలి, ఆవిడ ఒప్పుకుంటారు మావయ్య. మీనా అంటుంటే, వాళ్ళెవడి ఒప్పుకోవడానికి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. నేను ఒప్పుకోవాలి అని అంటుంటే, ఆగు ప్రభా, తొందరపడకు, ముందు వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా చింటూ దత్తతకి రావడానికి ఒప్పుకోవాలి, చూద్దాం. ఆ అబ్బాయి ఇంటికి రావాలని ఉంటే ఆ దేవుడే చేరుస్తాడు అని సత్యం అంటాడు. ఇక రోహిణి అయితే పైకి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే తన రూమ్లో నుంచి అలా ఆలోచిస్తూ ఉంటుంది. బాలు వాళ్ళు ఏంటి దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేయాలి అని ఇక రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే, ఈ బాలు వల్ల ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంటుంది, ఏం చేయాలి, ఈసారి ఖచ్చితంగా చింటూని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు, ఏదో ఒకటి చేసి ఆపాలి, ఏం చెయ్యాలి అని మనసులో అనుకుంటుంది. ఇంకా రోహిణి అయితే ముందు అమ్మకి ఫోన్ చేద్దామని ఇక సుగుణమ్మకి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి. అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మ ఫోన్ చేస్తుంది అని ఇక చింటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అమ్మా, నాతో కొంతసేపు ఉండొచ్చు కదా, నీతో ఆడుకునేవాణ్ణి, నువ్వు వెళ్ళిపోయావని నాకు ఎంత బాధేసిందో తెలుసా, మళ్ళీ వస్తానులే నాన్న, బాధపడకు. అమ్మమ్మ ఉందా? ఉంది, ఒకసారి ఇవ్వవా? అమ్మమ్మ నీకే ఫోన్, అమ్మ ఫోన్ చేసింది అని ఇక చింటూ బయటికి వెళ్ళిపోతాడు. హలో రోహిణి, చెప్పమ్మా. ఏంటి చెప్పేది, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ మీనాతో మాటలు కలపద్దు అని, వాళ్లకు దగ్గర అవ్వద్దని చెప్పానా అని రోహిణి అంటుంటే, వాళ్ళతో నాకేం సమస్య వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి సుగుణం అంటుంటే, వాళ్ళతో నీకు కాదు నాకు సమస్య అని రోహిణి అంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు, కంగారు గురించి పక్కన పెట్టమ్మా, అసలు నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? అదేం లేదమ్మా, నేను మాట్లాడలేదు, ఇందాక కూడా వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను అసలు ఫోనే తీయలేదు అని సుగుణమ్మ అంటుంది. అసలు వాళ్ళు నీకు ఎందుకు ఫోన్ చేశారో తెలుసా అని రోహిణి అడుగుతుంటే, ఎందుకు చేశారు, వాళ్ళిద్దరికీ ఏదో సంవత్సరాల తరబడి పిల్లలు లేనట్టు ఇప్పుడు మన చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అని రోహిణి చెప్పగానే సుగుణమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బా, అంటే వాళ్ళకి నేను చింటూ గురించి చెప్పాను కదా, వాళ్ళ అమ్మ దుబాయ్లో ఉందని, నాన్న లేడని, బహుశా అందుకే చింటూ మీద ప్రేమ కలిగిందేమో, జాలి కలిగిందేమో వాళ్ళకి అని సుగుణమ్మ అంటుంది. వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు, నీ నోరు అసలు కుదురుగా ఉండదా అమ్మా? ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో, అంటే ఈ విషయాన్ని వాళ్ళు మీ ఇంట్లో చెప్పేశారా అని సుగుణమ్మ అంటుంటే, చెప్పారు అని రోహిణి అంటుంది. ఏమని చెప్పారమ్మా రోహిణి అని సుగుణం అంటుంటే, ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? చెయ్యడం కాదు, కనీసం ఇన్నాళ్ళకైనా చింటూ మీతో పాటు ఉండే అవకాశం ఉంది రోహిణి, ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? అసలు నా కొడుకుని నేను వేరే వాళ్ళకి దత్తత ఎందుకు ఇవ్వాలనుకుంటాను, దత్తత గురించి ఆలోచించకమ్మా. నువ్వెలాగో చింటూని నీతో పాటు తీసుకెళ్ళలేకపోతున్నావు, కనీసం ఆ ఇంట్లో ఉంటే అయినా నువ్వు రోజు చూసుకోవచ్చు కదా, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు ఇలాంటి చెత్త సలహాలు నాకు ఇవ్వకు. నేనిప్పుడు ఎవరికీ నా కొడుకుని దత్తత ఇవ్వాలనుకోవట్లేదు.
పొరపాటున నువ్వు కూడా అలాంటి పిచ్చి పనులు చేయకు అమ్మా. అలాగే రోహిణి, వాళ్ళు అడిగితే కుదరదని చెప్తానులే అని సుగుణమ్మ అంటుంది. వాళ్ళు ఫోన్ చేసేసరి నువ్వు లిఫ్ట్ చేయకు అని రోహిణి చెప్పడంతో, మరి వాళ్ళకు మన ఇల్లు తెలుసు కదే, నేరుగా ఇక్కడికి వచ్చేస్తే ఏం చేస్తాం, వచ్చినా కూడా ఇంకోసారి రాకుండా నోటుకొచ్చినట్టు చెడమడా తిట్టి పంపించు అని రోహిణి అంటుంది. అలా మాట్లాడుతుంటే ఏం బాగుంటుంది చెప్పమ్మా. పాపం వాళ్ళు నా కోసం సాయం చేశారు, చాలా చాలా సాయం చేశారు అని సుగుణమ్మ అంటుంటే, వాళ్ళ గురించి నీకు అనవసరం, నీకు కావాల్సింది నేను, మన చింటూ, అంతే. అది కాదమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను చెప్పినందుకు చెయ్యి, అర్థమవుతుందా అని రోహిణి అంటుంది. ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి. సుగుణమ్మ అలా డల్గా కూర్చుని ఉండిపోతుంది. ఇక మీనా కిచెన్ రూమ్లో పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడే బాలు వస్తాడు. మీనా, వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయి అని బాలు ఫోన్ ఇస్తాడు. ఎవరికి చేయాలండి అని మీనా అంటుంటే, అదే చింటూ వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేయి. ఇప్పుడు వాళ్ళకెందుకండి? ఎందుకంటావేంటి మీనా, చింటూని ఇక్కడికి తీసుకొచ్చే విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి కదా, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు అందుకు ఒప్పుకోవడం లేదు కదండి అని చెప్పేసి మీనా అంటుంటే, ఏం పర్లేదు మీనా, నాన్న సరే అన్నారు కదా, నాకు అది చాలు. ఏవండి, మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు, అది మనకి మంచిది కాదు అని మీనా అంటుంటే, అంటే మనం చింటూని పెంచుకోవడం నీకు ఇష్టం లేదా అని బాలు అంటాడు. నా ఉద్దేశం అది కాదండి, మన వల్ల చింటూకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ ఇంట్లో అత్తయ్య మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు కదా, బహుశా చింటూ ఇక్కడికి రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. ఇలాంటి విషయాలను ఎవరిని పట్టించుకోను మీనా, చింటూ బాగుండడమే నాకు ముఖ్యం. నా మాట విని వాళ్ళకి ఫోన్ చేయని బాలు అంటాడు. ఇక మీనా ఫోన్ తీసుకుని చింటూ వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. ఇక సుగుణమ్మ అయితే ఆ ఫోన్ చూసి, ఇక మీనా కాల్ చేయడంతో చింటూ చేతిలో ఫోన్ ఉంటుంది. అమ్మమ్మ ఫోన్ వస్తుంది అని చింటూ అంటుంటే, ఎవరు అని సుగుణమ్మ అడుగుతుంది. మీనా ఆంటీ ఫోన్ చేస్తున్నారు, వద్దొద్దు, ఫోన్ తీయద్దమ్మా, ఫోన్ ఇలాగిచ్చేయని పక్కన పెట్టేస్తుంది ఇక సుగుణమ్మ. ఎందుకమ్మమ్మ ఫోన్ తీయద్దన్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులేరా, చెప్పు, అర్థం చేసుకుంటాను అని చింటూ అంటాడు. అర్థం కాదని చెప్తున్నాను కదా చింటూ, ఇంకెప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయకూడదు, సరేనా అని సుగుణమ్మ అంటుంది. కానీ మీనా ఆంటీకి నేనంటే చాలా ఇష్టం, నాతో మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నారు కదా అని చింటూ అంటాడు. ఇప్పుడు అదే మనకి పెద్ద సమస్య అయిపోతుందిరా, నువ్వు వాళ్ళతో మాట్లాడితే మీ అమ్మకి నచ్చట్లేదు, మీ అమ్మ అంటే నీకు ఇష్టం కదా, మీ అమ్మతో ఉండాలనుకుంటున్నావు కదా. అవును అని చింటూ అంటాడు. అలాంటప్పుడు మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వినాలి కదా అమ్మ చింటూ. సరే అమ్మమ్మ అని చింటూ అంటాడు. ఇక మీనా అయితే 2-3 సార్లు కాల్ చేసి, ఏవండి ఫోన్ తీయట్లేదండి అని చెప్పేసి మీనా ఇక బాలోకిస్తుంది. ఏమై ఉంటుంది, సాయంత్రం ఫోన్ చేసినా తీయలేదు, ఇప్పుడు చేసినా తీయడం లేదు. ఒక పని చేద్దాం మీనా, మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వద్దాం. మాట్లాడతాం సరే అండి, వాళ్ళందుకు సరే అంటే అప్పుడేం చేద్దామని మీనా అంటుంది. దత్తత తీసుకుందాం, ఇంటికి తీసుకొద్దామని బాలు అంటుంటే, అలా కాదండి, మనం ఈ విషయంలో తొందరపడద్దు. చింటూ అక్కడ చదువుకుంటున్నాడు కదా, మధ్యలో తీసుకొచ్చేస్తే వాడి చదువు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక పని చేద్దామండి, అప్పుడప్పుడు వెళ్ళి వాడిని చూసి తనకి ఏం కావాలో అవన్నీ కొనిస్తూ ఉందాము. అప్పుడు మెల్లగా వాడికి కూడా మన మీద ప్రేమ పెరుగుతుంది కదా, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామండి. అంటే ఇప్పుడు వద్దంటున్నావా మీనా? ఇప్పుడు వద్దని నాకు అనాలని లేదు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయండి. అయినా చింటూని ఇప్పుడు తీసుకొచ్చేస్తే వాళ్ళ అమ్మమ్మ ఒంటరిది అయిపోతుంది కదా, ఆవిడ గురించి ఆలోచించరా? ఆలోచించాను మీనా, చింటూనిటి తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మమ్మని మా షీలా డార్లింగ్ ఇంటికి పంపించేస్తాను, అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అని బాలు అంటుంటే, మీరన్నీ బాగానే అనుకుంటారండి, కానీ మనం ఏదైనా చేసేటప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను ఎవరి గురించి ఆలోచించను మీనా, మంచి అనిపిస్తే చేస్తాను అంతే. అయినప్పటికీ కూడా ఏది తొందరపడి చేయకూడదు కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు, ఉన్న పలంగా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోమంటే వాళ్ళకైనా ఎలా ఉంటుందో ఆలోచించండి. నా మాట విని మీరు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం మానేయండి. మరి ఇంకెప్పుడు ఆలోచించావులి అని చెప్పేసి బాలు అంటుంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి, అప్పుడు చూద్దాము, వాళ్ళు బాగుంటారు, వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఏంటో మీనా, వాళ్ళని తీసుకొద్దామని నేనంటే నువ్వు దాని చుట్టూన్న సమస్యని చెప్పేస్తున్నా, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని బాలు అంటాడు. చూడండి, ఏం చేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించాలండి. మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, తొందరపడద్దని మాత్రమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నిదానమే ప్రధానం అంటావు అంతే కదా మీనా? అవునండి. సరే, నువ్వు నా స్పీడ్ బ్రేకర్ మీనా అని చెప్పేసి మీనా బుగ్గలు గిలుతుంటే, అయ్యో ఎవరన్నా వస్తారండి అని మీనా అంటుంది బాలుతోటి. వస్తారా అని, నాకేంటి,
చాలండి సరసాలు, వెళ్ళి ఫ్రిడ్జ్లో పాలున్నాయి తీసుకురండి అని మీనా అంటే ఇక బాలు అలా వెళ్తాడు పాలు తాగడానికి. ఇక రోహిణి విద్య అయితే రోడ్డు మీద ఆగి మాట్లాడుతూ ఉంటారు. పోయిన జన్మలో నువ్వు హరిశ్చంద్రుడిగా బతుకుంటావేమోనే. అంటే ఏంటే? అంటే ఈ జన్మలో నువ్వు ప్రతిరోజు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదా, దొరికిపోతావేమో అన్న ప్రతిసారి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు. అంటే పోయిన జన్మలో నువ్వు ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి కదా అని విద్య అంటుంది. నన్ను చూస్తుంటే నీకు కామెడీగా ఉందా అని రోహిణి అడుగుతుంది. నీ పరిస్థితి అలానే ఉంది కదా రోహిణి. చింటూ పుట్టినరోజున కూడా నువ్వు బాలుకి మీనకి దొరికిపోయేదానివి, జస్ట్ మిస్ అయ్యావు. నాకేదో పని పడి నేను రాలేకపోయాను, వచ్చుంటే కేక్కి బదులు నన్ను తినేసి ఉండేవాళ్ళు అని విద్య అంటుంది. నా పేరు తప్ప మా అమ్మ అన్ని విషయాలు మొత్తం వాళ్ళకి చెప్పేసింది. ఇంకొన్ని రోజులు పోతే అది కూడా తెలిసిపోతుంది, అదే భయంగా ఉంది అని రోహిణి అంటుంటే, మరి ఈలోపే బాలు వాళ్ళు చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళు తీసుకోవాలనుకుంటే సరిపోతుందా, నేను ఇవ్వద్దా అని చెప్పేసి రోహిణి అంటుంది. నేను బతుకున్నంత కాలం అది జరగని పని, తీసుకుంటే ఏమవుతుంది రోహిణి, నువ్వే వాడిని బాగా చూసుకుని ఉంటే ఈ రోజు పరిస్థితి వచ్చేదే కాదు కదా అని విద్య అంటుంది. అంటే ఇలా అంటున్నానని ఏం అనుకోకు రోహిణి, చింటూ గురించి ఇంకెంతకాలం అని సీక్రెట్ మెయింటైన్ చేస్తావు? చెప్పాలని నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను విద్య, కానీ ఆ అవకాశం నాకు రాలేదు. అలాంటి అవకాశాలు నువ్వే తీసుకురావాలి రోహిణి. అదే పనిలో ఉన్నాను విద్య, ప్రస్తుతానికైతే మా అత్తయ్య మా నాన్న గురించి అడగడం మానేసింది. వెళ్ళక టైం చూసి చింటూ గురించి కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను అని రోహిణి అంటుంటే, ఆ పని చేయి బాగుంటుంది అని విద్య అంటుంది. దానికంటే ముందు అమ్మని చింటూని ఊరి నుంచి ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను అని రోహిణి అంటుంటే, ఎందుకే, అక్కడ బాగానే ఉన్నారు కదా, వాళ్ళు అక్కడే ఉంటే ఆ బాలు మీనా మాటి మాటికి అక్కడికి వెళ్ళి కలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే నీకు సమస్యలు ఎక్కువ అవుతాయేమో అని విద్య అడుగుతుంది రోహిణిని. ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే సుమతికి జాబ్ రావడం వల్ల సుమతి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి జాయినింగ్ లెటర్ తీసుకుందామని లోపలికి వస్తుంది. మీనాకేమో చిన్న పని ఉంది అని చెప్పేసి మీనా బయటికి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే డాక్టర్ పిలిచారని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి బయటికి రావడం చూసిన సుమతి అయితే మీనాకి ఫోన్ చేసి చెప్తుంది, అక్క హాస్పిటల్లో ఉందక్క, ఏం చేయమంటావు అని చెప్పేసి మీనాని అడుగుతుంది ఫోన్ చేసి సుమతి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.